ఆడవాళ్ళలో ఈ పీరియడ్స్ అన్నవి బాగా హెవీగా అవ్వడం, ఒక గంటకి 2 గంటలకు గానీ ప్యాడ్స్ అన్నవి చేంజ్ చేయాల్సిన అవసరం రావడం, బాగా హెవీ పీరియడ్స్, ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఉండడం, బ్లడ్ క్లాట్స్ అన్నవి పడడం, లేకపోతే లోవర్ అబ్డామిన్‌లో హెవీగా ఉండడం. అంటే కింద వెయిట్ ఏదో ఉన్నట్లాగా పెల్విక్ ప్రెషర్ ఉండడం, యూరినేషన్ ఫ్రీక్వెంట్‌గా ఉండడం, బ్లాడర్ మీద ప్రెషర్ పడి ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉండడం, పీరియడ్స్‌కి సివియర్ బ్యాక్ పెయిన్ ఉండడం, కొన్ని కేసెస్‌లో ప్రెగ్నెంట్ అవ్వకుండా ఉండడం. ఇవన్నీ అస్సల సర్వసాధారణం కాదండి. అస్సల నెగ్లెక్ట్ చేయకూడని సింప్టమ్స్. ఇలాంటి సింప్టమ్స్ ఏమన్నా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే యూఎస్జీ అబ్డామిన్ ఒకసారి కడుపు స్కాన్ చేయించుకుంటే గర్భసంచిలో ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా? లేకపోతే ఏ ఇబ్బంది ఉందో త్వరగా తెలుస్తుందన్నమాట. ఎర్లీ డిటెక్షన్ అన్నది కీ అన్నమాట. కాబట్టి ఫైబ్రాయిడ్స్ ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారు. హెవీ సైకిల్స్‌ని, ఇర్రెగ్యులర్ సైకిల్స్‌ని పెర్సిస్టెంట్‌గా పెల్విక్ ఏరియా అంటే కింద భాగంలో బాగా ప్రెషర్ ఉన్నదాన్ని అస్సల నెగ్లెక్ట్ చేయకూడదు. ఎక్కువగా 30-45 ఏళ్ల మధ్య ఉన్న ఆడవాళ్ళలో ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. గ్రహించగలరు. థ్యాంక్ యూ.